హాయ్ హలో వెల్కమ్ టు వీకెండ్ ఫర్ మూవీస్. లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఉన్నాయి. వార్ 2, SSMB 29, ఆరెంజ్ రిలీజ్, నాగాశ్విన్ న్యూ మూవీ అప్డేట్, హరిహర వీరమల్లు మూవీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 2 వీడియోస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్ యూ. మీరు ఎలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి చాలు. మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని చేస్తాను. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ దిల్రుబా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్కి రెడీ అయ్యింది. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని మూవీ టీం అనౌన్స్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మార్చ్ 14న రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీ మార్చ్ 28న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్టర్ చేయడంతో ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఫిబ్రవరి 14న సెకండ్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సాంగ్ ను లాంచ్ చేశారు. వేర్ ఎవర్ యు గో అనే ఈ సాంగ్ మల్టిపుల్ బ్రాండ్ నేమ్స్ తో ఈ సాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అఖండ 2 తాండవం మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. తన కంబ్యాక్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తుండగా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ప్రస్తుతం బాలయ్య అగోరో లుక్ లో ఉన్న ఒక పిక్ లీక్ అయింది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా మూవీ టీం ఈ ఇయర్ సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన కెరియర్ లో కల్ట్ క్లాసిక్ మూవీ ఆరెంజ్. ఈ మూవీ ఫిబ్రవరి 14న మళ్ళీ రిలీజ్ చేశారు. 2 షేడ్స్ లో వచ్చిన ఈ మూవీ మళ్ళీ మ్యాజిక్ చేసింది. లాస్ట్ టైం థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఈసారి కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ థియేటర్ లో ఈ మూవీని సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే బాక్సాఫీస్ పరంగా కూడా ఆరెంజ్ మూవీ నుంచి మంచి నెంబర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఆరెంజ్ మానియా ఒక రేంజ్ లో నడుస్తుంది అని చెప్పొచ్చు. మూవీ చూసారా? ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మహేష్ బాబు నెక్స్ట్ బిగ్ మూవీ SSMB 29 షూటింగ్ ఫ్యూ వీక్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మహేష్ బాబు గారు లేకుండా షూటింగ్ జరిగింది. న్యూ షెడ్యూల్ ఈ వీకెండ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సెట్ లో ఆన్ బోర్డ్ అవుతారంట. ఈ మూవీలో ప్రియాంక చోప్రా రోల్ ని రాజమౌళి గారు చాలా ఇంట్రెస్ట్ గా డిజైన్ చేశారని, ఆ క్యారెక్టర్ కి కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని న్యూస్ వస్తుంది. ఇదంతా వింటే రాజమౌళి మాస్టర్ మైండ్ ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఇంకా బయటికి రాలేదు. SSMB 29 కు సంబంధించిన ప్రతి విషయాన్ని మేకర్స్ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను రాజమౌళి ఎప్పుడెప్పుడు సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాడా అని మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రానున్న సంగతి మనకు తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని మొదట నుండి అనుకున్న స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. అయితే మరో క్రేజీ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు న్యూస్ వస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కొంతకాలంగా అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. జవాన్ తో బాలీవుడ్ లోను తన మార్క్ చూపించిన ఇప్పుడు స్టేట్ తెలుగులో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ చాలా కాలంగా న్యూస్ లో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చిందని, అఫీషియల్ అప్డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ క్రేజీ కాంబోలో హీరోయిన్ ఎవరనే విషయం కూడా ఇప్పుడే హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తుంది. ఫస్ట్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ ని ట్రై చేశారంట. ఆమె హీరోయిన్ గా చేయాలనే ఉద్దేశంతో ఆ అవకాశం వదులుకుంది. అయితే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. నాగాశ్విన్ కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండటంతో కల్కి సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.
అయితే ఇప్పుడు నాగశ్విన్ ట్రిబులర్ బ్యూటీ ఆలియా భట్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆలియా భట్ కు ఒక స్టోరీ లైన్ చెప్పారని, ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. కల్కి సీక్వెల్ మూవీ స్టార్ట్ కావడానికి టైం పడుతుండటంతో నాగశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంట. ఇంకా ఈ సినిమాతో ఆలియా భట్ మరోసారి తెలుగులో నటిస్తుందన్నమాట. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొల్లగొట్టినాదిరో అనే ఈ సాంగ్ రొమాంటిక్ గా ఉంటుందని మూవీ టీం నుంచి రూమర్ వచ్చింది. హరిహర వీరమల్లు సెకండ్ సాంగ్ ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ నుంచి న్యూస్ వస్తుంది. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2 కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతుంది. రీసెంట్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుపుకున్న వార్ 2లో ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ మధ్య డాన్స్ వార్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ మూవీలో ఓ డాన్స్ సాంగ్ షూటింగ్ కు మూవీ టీం సిద్ధమైంది. ఫిబ్రవరి ఎండింగ్ ఈ సాంగ్ షూటింగ్ ఉందంట. ఇంకా డాన్స్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరికీ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇప్పుడు ఇద్దరు బెస్ట్ డాన్సర్లు పోటీ పడితే ఎలా ఉండబోతుందో వార్ 2లో చూడబోతున్నాం. శర్వానంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన కెరియర్ లో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా ఈ మూవీ వస్తుంది. ప్రెజెంట్ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయంట. ఈ మూవీ బైక్ రేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మూవీ టీం నుంచి న్యూస్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీలోని భారీ యాక్షన్ బైక్ స్టంట్ షూటింగ్ కోసం శర్వానంద్ రీసెంట్ గా ఇండోనేషియా వెళ్లారు. సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంది. ఈ ఉగాదికి అనగనగా మూవీని థియేటర్కల్ కాకుండా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కి చేయబోతున్నట్లు మూవీ టీం చెప్పారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎక్స్పెక్ట్ చేసినంత ఆడకపోయింది, కానీ అప్పన్న రోల్ కి మాత్రం మంచి పేరు వచ్చింది. కానీ ఓటీటీలోకి ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత కూడా మరోసారి అప్పన్న రోల్ హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ ఓటీటీలో వ్యూస్ బాగా పెరిగారంట. బద్మాష్లు మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. చూడడానికి విలేజ్ టైప్ ఆఫ్ మూవీలా అనిపిస్తుంది. బాపు మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇది చూడడానికి విలేజ్ టైప్ ఆఫ్ మూవీగా వస్తుంది. చూడడానికి బలగం మూవీలా అనిపించింది. అయినా రీసెంట్ టైంలో ఇలాంటి విలేజ్ మూవీస్ అంతగా రావడం లేదు. బలగం హిట్ అయిన తర్వాత కొన్ని మూవీస్ వచ్చాయి, కానీ అవి పెద్దగా ఆడలేకపోవడం వల్ల నెక్స్ట్ ఇలాంటి మూవీస్ తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీస్ వస్తున్నాయి. ఫన్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది ఈ మూవీ. చిరంజీవి గారు నెక్స్ట్ మూవీ విశ్వాంబర. మూవీలోని ఒక సాంగ్ లో సాయి తరం తేజ్ గారు కనిపిస్తారన్నమాట. అండ్ ఈ మూవీలో నిహారిక గారు కూడా ఉంటారని న్యూస్ వస్తుంది. సిద్ధార్థ మూవీ ఓయ్ ఫిబ్రవరి 26న రీ రిలీజ్ కాబోతుంది. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.